హలో గాయ్స్ అండ్ హాయ్ అందరికీ. ఇవాళ నా ఫస్ట్ యూట్యూబ్ బ్లాగ్ అయితే పోస్ట్ చేస్తున్నాను. ఇది నాకైతే చాలా స్పెషల్ వీడియో. అండ్ ద వీడియో ఏంటంటే, మేము సండే నైట్ అప్పటికప్పుడు విజయవాడ వెళ్దాం అనుకున్నాము. అమ్మవారిని దర్శించుకుందాం అనుకున్నాం. ఎప్పుడో మా పాప 3 months అప్పుడు కొంచెం హెల్త్ బాగాలేకపోతే మొక్కుకున్నాము. అంతా సెట్ అయిపోయింది కాబట్టి అప్పటి నుంచి వెళ్ళడం కుదరలేదు. నవంబర్లో అనుకున్నాము, మా గృహప్రవేశం అయింది. సో జాన్వరి వరకు ఇంచుమించు ఇంటీరియర్ వర్క్స్ అవి సరిపోయాయి. సో ఫిబ్రవరిలో అనుకున్నాం కానీ అవ్వలేదు. మొన్న కూడా ఊరెళ్ళొస్తూ మధ్యలో ఆగి దర్శనం చేసుకుందాం అనుకున్నాం కానీ మా హస్బెండ్ ముందే వచ్చేయడంతో ఇద్దరం లేం కదా అని వద్దనుకున్నాను. సో ఎలా అయితేనే ఈ వీకెండ్ కంప్లీట్ చేసుకుందాం అనుకున్నాం. బట్ వీకెండ్స్ చాలా రష్ ఉంటుంది ఏ టెంపుల్కి వెళ్ళినా. అందుకని మండే మా హస్బెండ్ లీవ్ పెడితే అలా కలిసి వచ్చింది. నేను కూడా లీవ్ పెట్టేసి అప్పటికప్పుడు వెళ్ళొచ్చాము. 1 day ట్రిప్పే కదా అని చెప్పి అన్నీ ఒక బ్యాగ్లోనే పెట్టేద్దాం అనుకున్నాను. ఎస్పెషలీ మర్చిపోకపోయినా మా పాప ఎసెన్షియల్స్ మాత్రం ఫస్ట్ పెట్టేసుకుంటే నాకు ఏ ప్రాబ్లం ఉండదన్నమాట. సో డైపర్స్, వెట్ వైప్స్, సెర్లాక్, బౌల్, 2 spoons, బిస్కెట్స్, ఎక్కువ స్నాక్సే ప్రిఫర్ చేశాను నేను. ఎందుకంటే జర్నీలో మొత్తం కార్లో అంతలాగా పైగా వేడి ఉంటుంది, అక్కడ ఎక్కువ అన్నం తినదేమో అనుకుని ఇన్స్టెంట్ సెర్లాక్ అండ్ స్నాక్స్ ఎక్కువ తీసుకెళ్ళా. లైక్ మైదా ఫ్రీ బిస్కెట్స్, మఖానా లాంటివి, అండ్ 2 pairs ఆఫ్ బట్టలు, వైప్స్, ఒక టవల్, అలాంటివన్నీ ముందే పెట్టేసుకున్నాను. అంతే కదా, ఏమున్నా లేకపోయినా అవి ఉంటే చాలా అనిపిస్తుంది. బయట ఫుడ్ వెంటనే పెట్టలేం పిల్లలకి. ఇంకా నెక్స్ట్ 3 o'clock లేచాము. 4:30 కల్లా స్టార్ట్ అవ్వాలని ప్లాన్. నేనైతే వెరీ కంఫర్టబుల్ డ్రెస్ చూస్ చేసుకున్నాను అనమాట. ఫస్ట్ శారీ అనుకున్నాను కానీ విజయవాడ వేడికి ట్రావెల్లో అస్సలు క్యారీ చేయలేనని, పైగా పాప కూడా ఉంటుంది కదా, నేనే కొంచెం ఇన్కన్వీనియంట్గా ఉంటే పాపని చూసుకోలేనని చెప్పి చాలా కాటన్ కంఫర్టబుల్ డ్రెస్ వేసుకున్నా. నాకైతే చాలా బెస్ట్ డెసిజన్ అనిపించింది, నిజంగా చెప్తున్నా. ఇంక దానికి తగ్గట్టు మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ చూస్ చేసుకున్నాను. ఇంకా హెయిర్ ప్యాడ్ డ్రై చేసుకుని నేను సీరం అప్లై చేసుకున్నాను. నేను సీరం అప్లై చేసుకోకపోతే నా హెయిర్ చాలా ఫ్రిజీగా ఉంటుంది. అది చేసుకోకపోతే అస్సలు ఇంకా మొత్తం ఇట్లా లేచిపోయి పీచులాగే ఉంటుంది అనమాట. అందుకని నాకు సీరం కంపల్సరీ నేను అప్లై చేసుకోవాలి ఆఫ్టర్ హెయిర్ వాష్. నాకు హెయిర్ వాష్ అంటే హెయిర్ వాష్, కండిషనర్, మళ్ళీ సీరం. ఇందులో ఏ ఒక్క స్టెప్ మిస్ చేసినా నా జుట్టు గడ్డిలాగా లేస్తూ ఉంటుంది పైకి. సో అదన్నమాట. ఇంకా నెక్స్ట్ మ్యాచింగ్ బ్యాంగిల్స్ కూడా వేసుకున్నాను. ఇంకా మనం అమ్మాయిలంటే మినిమం ఉంటుంది కదా, గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకుంటే గ్రీన్ కలర్ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్, గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ ముందే అన్నీ కొనుక్కొని పెట్టుకుంటాం, మ్యాచింగ్ వేసుకుంటాం. సో అది నా అవుట్ఫిట్ అండి. సో ఫేస్కి వచ్చేసరికి నేను ఫేసెస్ కెనడా కాజల్ వాడతా. ఆల్మోస్ట్ 6-7 years నుంచి అదే కాజల్. నేను అసలు చేంజ్ చేయను, ఎందుకంటే ఇది బాగుంటుంది, నాకు ఎందుకో బాగా నచ్చింది. స్మచ్ తక్కువ అవుతుంది, నా ఐస్కి బాగా సెట్ అయిపోయింది అనిపించింది. అండ్ ఇంకా సింపుల్ లిప్ బామ్ అండ్ లిప్స్టిక్ పెట్టుకుంటా. ఇంకా జనరల్గా కూడా ఏ పార్టీ ఉన్నా కూడా నేను ఎక్కువ ప్రిఫర్ చేయను అనమాట. ఇంకా గుడికి వెళ్తున్నాం కదా అని నల్ల పూసలు కూడా వేసుకున్నాను. ఒక చిన్న టిప్ చెప్దాం అనుకుంటున్నాను. డ్రెస్ చాలా బాగుండి చున్నీ చాలా చిన్నగా ఉన్నప్పుడు మనం ఎక్కువ ప్రిఫర్ చేయం కదా, అలాంటప్పుడు ఏం చేయాలి తెలుసా? చున్నీ ఈక్వల్ లెవెల్స్లో కాకుండా జిగ్జాగ్లో పెట్టుకుని అప్పుడు వేసుకోవాలి. అప్పుడు చున్నీ పొడిగ్గా కనిపిస్తుంది, డ్రెస్కి కూడా చాలా బ్యూటిఫుల్ లుక్ వస్తుంది. మీరు కూడా ఇలానే చేస్తారా? కమెంట్లో చెప్పండి. ఇంకా 4:30 అనుకుంటే 5 అయిపోయింది. 5 o'clock కల్లా స్టార్ట్ అయిపోయాము కార్ తీసి. మా హస్బెండ్ డ్రైవ్ చేశారు స్టార్టింగ్ అయితే. ఎంతైనా ఎర్లీ మార్నింగ్ జర్నీస్ చాలా పీస్ఫుల్గా స్టార్ట్ అవుతాయి కదా, అబ్బా మంచి పాజిటివ్ వైబ్ వస్తుంది. మాతో పాటు మా పాప కూడా అదే టైంకి లేచి రెడీ అయిపోయింది. షీఈ్ ఆల్సో వెరీ ఎక్సైటెడ్. ఇలా ఓఆర్ఆర్ ఎక్కామో లేదో మంచిగా కాఫీ తాగాలనిపించింది. సో ఓఆర్ఆర్ దిగిన వెంటనే ఏదో ఒక నార్మల్ స్టాల్లో ఆగి కాఫీ తాగాం అందరం. కాఫీ అయితే చాలా స్ట్రాంగ్గా అడిగాను. వాడేమో అన్నీ ఒకేలా ఇచ్చాడు, అన్నీ స్ట్రాంగ్ ఉన్నాయి. నేనంటే స్ట్రాంగ్గా తాగుతాను కానీ అందరూ కొంచెం మీడియంగా తాగుతారనమాట. మొత్తానికి అలా మా జర్నీ స్టార్ట్ అయింది. మా అత్తగారు కొంచెం దూరం వెళ్ళగానే స్లీప్ వేశారు. మా పాప కూడా వాళ్ళ నాని ఒళ్ళో పడుకుందామని కళ్ళు మూస్తోంది, బట్ పడుకోలేదు. ఆల్మోస్ట్ సూర్యాపేట వరకు పడుకునే లేదు అసలు. అలా పడుకోవడం చూసి నిద్రపోతుంది అనుకున్నాము, బట్ అస్సలు పడుకోలేదు, కళ్ళు తెరిచే ఉంది. మేమందరం ఏం మాట్లాడుకుంటున్నామో వింది. తర్వాత ఫుల్ యాక్టివేట్ అయిపోయి డాన్సులు స్టార్ట్ చేసింది. దానికి నచ్చిన సాంగ్స్ అడిగింది, అదే పెట్టమంది. తర్వాత ఫుల్ యాక్టివ్ మోడ్. గిరగిర గిర గింగిర గిర సాంగ్ పెట్టాలంట. ఆ సాంగ్ పెడితే గిరగిర తిరుగుతుంది. మా భయం ఏంటంటే బ్రేక్ వేస్తే ఎక్కడ ముందుకు పడుతుందా అని. మేము ఎంత ఆపినా ఆగలేదు అసలు. ఏంటో దానికి జర్నీ అంటే చాలా ఇష్టం. అలా అని అసలు ఇంకో మైనస్ ఏంటంటే అసలు ఏం తినదు జర్నీలో. ఓన్లీ మిల్క్, వాటర్, కోకోనట్ వాటర్, అది కూడా ఈ ట్రిప్లో తాగింది. లాస్ట్ టైం అయితే అసలు ఏం తాగలేదు. మధ్యలో ఇంకా బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పి 7's ఆగాము.
8 o'clockకి టిఫిన్ సెంటర్ ముందు పెద్ద క్యూ, ఫుల్ వెయిటింగ్ అంట. బట్ అయినా కూడా ఎలాగోలా బ్రేక్ఫాస్ట్ చేసేసి విజయవాడ రీచ్ అయిపోయాము. ఇది ఘాట్ రోడ్ బిగినింగ్ అనమాట. మండే అయినా కూడా చాలా రష్ ఉందండి. మొత్తం కింది వరకు పార్కింగ్ ఫుల్ అయిపోయింది. లక్కీగా మాకు తెలిసిన అక్క దాంట్లో సూపరింటెండెంట్గా చేస్తుందనమాట. సో వితిన్ 10 minutes మాకు దగ్గర నుంచి దర్శనం చేయించింది. దర్శనం చాలా బాగుంది, ఫుల్లీ సాటిస్ఫైడ్ అనమాట. దర్శనం అయితే చాలా బాగుంది, కానీ ఎగ్జిట్కి రావడానికి మాత్రం మా తల ప్రాణం తోక్కొచ్చింది. మళ్ళీ కింది వరకు మెట్లెక్కి పైకొచ్చి దిగి అబ్బబ్బబ్బా మా తిప్పలు అలా ఇలా లేవు. అందులో విజయవాడలో వేడి అసలు మామూలుగా లేదనమాట. అసలు ఎవ్వరికి దాహం తప్ప ఆకలే వేయలేదు. బయటకు రాగానే కారెక్కి అందరం కొబ్బరి బొండాలు తాగాం. ఆ తర్వాత కొంచెం సేపు అయ్యాక ఫ్రూట్ జ్యూస్ తాగాం తప్ప అన్నం కానీ సాలిడ్ ఏది ఎవ్వరికి తినాలనిపించలేదు. ఆల్మోస్ట్ హైదరాబాద్ రీచ్ అయ్యాక అప్పుడు ఏదో రోటీస్ తినేసాం. ఇంక ఇంటికి వచ్చేసి చక్కగా రైస్ పెట్టుకొని ఓన్లీ పెరుగన్నం తినేసి పడుకున్నాం. సో అలా మా విజయవాడ ట్రిప్ కంప్లీట్ అయిపోయింది. మీరు కనుక మా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ యర్ టైం.